ఇక్కడ కీ పాయింట్ అనమాట. అలాగే జగన్ పట్టుకుంటే గనక ఆ ఇష్యూ వేరేగా వెళ్ళిపోతుందని ఆగుతుండొచ్చు. అంటే మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఇంకా దాదాపు ఇంకా జగన్ దగ్గరికే వస్తుంది కేసు అనుకుంటే, ఇది మళ్ళీ దుబాయ్, తాయి ఇలా తిరిగి మళ్ళీ ఇంటర్పోల్, సిబిఐ ఇలా మళ్ళీ ఒక రౌండ్ వేస్తుంది. అంటే జగన్ దగ్గర రావడానికి ఇంకా ఏమన్నా లేట్ అవుద్దా, ఆలస్యం చేస్తున్నారా? ఏం లేదండి, అక్కడ ప్రతి ఒక్కళ్ళని భయపెట్టడం తప్పించి ఏమీ లేదు అందులో. వాళ్ళ బంధువులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరినీ ఏదో ఒకటి వణికిస్తూ ఉండాలి. ప్రజల్లో టాపిక్ డైవర్షన్ అయిపోతుండాలి. కానీ ఇదంతా చూస్తే ప్రజల్లో మాత్రం ఏదో పెద్ద డొంక కదిలిస్తున్నారనే ఫీలింగ్ వెళ్దా? ఒక పెద్ద డొంక ఇది ఎక్కడెక్కడికో ఖండాంతరాలు దాటేసింది నిన్న 4 పేపర్లో రాసినట్టు అలా వెళ్దా? జనాలు చర్చించేటటువంటి వాళ్ళు లేబర్కి ఇవన్నీ అసలు సంబంధం లే. అవును, ఏ పార్టీకి అనుకూలంగా వాళ్ళు అట్ట మాట్లాడుకుంటారు. తెలుగుదేశాన్ని, జనసేన ప్రేమించేవాడు నా కొడుకు తాట తీసేస్తున్నారా, జగన్ గడికి వచ్చబోయిస్తున్నారా అంటారు. చూస్తుంటాను నేను రోడ్డు మీద మాట్లాడుకునేటటువంటి రచ్చబండ మాటలు, లేకపోతే దాన్ని ఏమంటారు సిమెంట్ బెంచ్ మాట్లాడాలి సిటీల్లో వచ్చేటప్పటికి, పల్లెటూళ్ళలో రచ్చబండ మాట్లాడుతుంటాం అనమాట. అట్లాగే వైసీపీ వాళ్ళు వచ్చారు అనుకోండి, బుద్ధి మావాడు చెప్తాడు లేరా సరిగ్గా, మీ వాడు తినలేదా అంటారు. ఎవడు తినలేదని ఎవడు అనుకోవట్లా, ఎవడు ఎక్కువ తిన్నాడని మాట్లాడుకుంటున్నారే తప్పించి తినలేదు అనుకోవట్లేదు. తిన్నోడు మాకు నాయకుడు కాదని ఎవడు భావించట్లా లేబర్లో.